ఎస్ అదే బాస్ అని మమతకి ఫేమ్ కావాలి. సో ఫేమ్ కోసం తను ఏమన్నా వాళ్ళు చేసింది వాళ్ళకి వ్యూవర్స్ కోసం చేసుకున్న తమ్మెల్స్ వాళ్ళు, అంతేగాని నేను మాట్లాడింది మొత్తం వీడియో మాత్రం వింటే మీరు నేను ఏం జరిగింది అది మాత్రమే చెప్పిన. సరే ఏం జరిగింది చెప్పు ఒకసారి మళ్ళీ మాకు. నేను చెప్తున్నా కదా, అక్క అడిగింది ఏమని, మమత ఇట్లా నాకు ఇట్లా ఒక ట్రోల్ వినిపిస్తుంది అంటే, అవునక్క సపోర్ట్ చేస్తున్నారు కదా అందరు కూడా అదే అనుకుంటారు అక్క అని చెప్పిన. ఓకే, దానికి ఒక తమ్మెల్ వేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు చూసావా అంటే, లేదక్క వాళ్ళు అసలు అలాంటి మాటనే నేను మాట్లాడలేదు ఎక్కడ, నువ్వు కావాలంటే మొత్తం వీడియో మొత్తం వినొచ్చు నువ్వు. సో దానికి ఇంకొకటి, ఫోక్ ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలంటే పడుకోవాల్సిందే అని చెప్పేసి తమ్మెల్ వేసారు. నేనేం చెప్పినా, ఫోక్ ఇండస్ట్రీలో ఒక పాట పాడాలన్నా లేకపోతే ఏదైనా వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే మనల్ని తొక్కేస్తారని చెప్పిన. అది వాళ్ళు చెప్పినట్టు చేస్తా అంటే ఏ విధంగా? కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతారు, ఓకే, కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతారు, కొంతమంది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినమంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా అది నీ నా దగ్గర వాడుతున్నామంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పాడొద్దు అంటారు. సో అట్లాంటివి కూడా నడుస్తున్నాయి. అందుకే మట్టి గొంతులన్నీ కూడా మోస్ట్లీ చెప్పాలంటే నల్గొండ నుంచి వచ్చిన ఉన్న మట్టి గొంతులు ఏవైతే ఉన్నాయో చాలా మంది సింగర్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ నేను కూడా. సో అలాంటి మట్టి గొంతులందరికీ ఛాన్సెస్ రావట్లేదంటే కారణం ఇదే. 100% అడుగుతున్నారు అని చెప్పి జరిగిపోయినారు. చాలా మంది మంచి మంచి సింగర్స్ కూడా తప్పుకున్నారు కొన్నిటికి. సో అందుకని నేను ఆ మాట అన్న తప్ప నేను పడుకోవాల్సిందే అనే మాట ఎక్కడ అనలేదు. నన్ను అనవసరంగా కాంట్రవర్సీ చేయదు. ఓకే, కమిట్మెంట్స్ అంటున్నావు కాబట్టి. సో నిన్ను ఎవరైనా అడిగారా? నన్ను ఎవరు అడగలేదు, ఎందుకంటే నేను ముఖం మీద మాట్లాడేస్తా ఏదైనా. వేరే వాళ్ళని అడిగేది నువ్వు విన్నావు? వినలేదు, నాకు ఒకళ్ళు చెప్పిరు, చెప్తే నేను చెప్పిన మాటలు నమ్ముతావు. చెప్పిన మాటలు నమ్మడం కాదు, వాళ్ళు ప్రూఫ్ కూడా చూపించిరు. నేను అన్నాను ఇలాంటివి నడుస్తూ ఉంటే అది కామన్ నానా అని చెప్పేసి. వాళ్ళు ఏం ప్రూఫ్ చూపించారు? ఇట్లా మాట్లాడింది అక్క ఫోన్ లో నాతో అని చెప్పేసి కూడా నాకు చూపించిరు. చూపిస్తే నేను చెప్పిన, ఏం కన్నా ఇవన్నీ కామన్ రా ఇక్కడ, నీకేమనిపించింది అట్లా అనేసాయి నువ్వు. నోటి మీకు అసలు బుద్ధుందా ఇంత కూడా ఒక అమ్మాయిని ఇట్లా నేను మాట్లాడేదని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. ఓకే, సో మీరే అంటున్నారు ఫోక్ ఇండస్ట్రీలో కామన్ అని చెప్పి, మీ నోటి నుంచే అంటున్నారు. సో నీకు అన్నం పెట్టింది ఫోక్ ఇండస్ట్రీ. అవును, అలాంటి ఫోక్ ఇండస్ట్రీ పైన తెలుసా, ఒకప్పుడు లేవు అవి, ఇప్పుడు నడుస్తున్నాయి అవి. చాలా మందికి ఇప్పుడు అవకాశాలు రావాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే. ఇంకా ఇందులోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది. క్యాస్ట్ కోచింగ్ అని చెప్పేసి పెడుతున్నారు. ఎందుకు? అది మేము విన్నాము. ఫోక్ అంటే ఫోక్ లో కూడా నడుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కూడా చిన్న ఒక కేసు కూడా అయింది, చూసారు కదా. మంచి ఛాన్స్ అంటే మంచి ఛాన్స్ ఇచ్చి ఒక డెవలప్ చేసిన తర్వాత మరి వాళ్ళకి ఏమైందని కేసు పెట్టారు. ఏదో డబ్బుల దగ్గర వచ్చిందో లేకపోతే ఛానల్ దగ్గర వచ్చిందో ఎక్కడో వచ్చింది. ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది, అయినా కానీ తను సపోర్ట్ చేశారు. అయినా ఆ అమ్మాయి కేసు పెట్టిందంటే ఎక్కడో జరిగింది కదా తప్పు. సో అలాంటివి కూడా ఇక్కడ నడుస్తున్నాయి, ప్రెసెంట్ నడుస్తున్నాయి అంటాం. ఓకే, సో ఒక ఛానల్లో, ఆ ఛానల్ పేరు నేను మెన్షన్ చేయలేను. సో ఆ ఛానల్లో పర్ మంత్ కానీ వీక్లీ కానీ ట్వైస్ ఎప్పుడో మీ వీడియోస్ బాగా వస్తున్నాయి, అందులో రావడమే బంద్ అయింది మొత్తానికి. మీ సాంగ్స్ మొత్తానికి బంద్ అయినాయి ఛానల్లో. రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్ అంటే యాక్చువల్లీ నేను పెట్టించింది నేనే, ఆ ఛానల్ వాళ్ళకి పరిచయం చేసింది నేనే, అన్నీ చేసింది నేనే. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు నిజంగా తెలీదు. తెలిసిన రోజైతే నేను పక్కా చెప్తున్నా మీడియా ద్వారా బయట పెడతా. సో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నేను ఒక పాట పాడిన తర్వాత ఇంకో అమ్మాయికి ఛాన్స్ ఇప్పించా. ఆ అమ్మాయి పాట పాడింది, ఆ అమ్మాయి గొంతు కూడా బాగుంటది కాదని నేను అనను. సో ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇప్పించా. ఆ తర్వాత 2-3 సాంగ్స్ నేనే పాడాలి, కానీ అవి నాకు సూట్ కావు, అసలు అమ్మాయి పాడలేదని చెప్పేసి నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నెక్స్ట్ నేను పాడబోయే సాంగ్స్ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్ పక్కా. ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే తొక్కాలని చూసి, నిజం చెప్పాలంటే చాలా మందిని తొక్కేశారు అట్లా. పాటలు పాడకుండా చాలా మందిని తొక్కేసి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా పాటలు పాడించారు. సో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి అందరికి తెలిసిపోతుంది, మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎవరనేది. సో వాళ్ళకి కూడా కొట్టినట్టే మాట్లాడాలి, వీళ్ళకి నార్మల్ గా మాట్లాడితే కుదరదు. సో కొట్టినట్టే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నాలాగానే ఇట్లా మాట్లాడే స్థాయికి వస్తారు పక్కా. సో వాళ్ళకి కూడా పతనం అనేది స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ అయింది కూడా. కొంతమందికి అయ్యింది, ఇంకా కొంతమందికి అయ్యేది స్టార్ట్ ఉంది. ఈ మధ్యలో బాగా చూస్తున్నాం మన ఫోక్ లా కేసులు పెట్టడం గానీ, మిస్బిహేవ్ గానీ, సో ఇట్లా
అంటూ కూడా సో మొన్నటి దాకా ఒక ఇష్యూ చూసాం. అవును. సో దాని తర్వాత కూడా జనాలలో ఇప్పటిదాకా లైక్ మీరు చెప్పిన పేరే జాను ఇలా బాగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీ ఎందుకు టార్గెట్ అయిందంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే గత ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఫోక్ లో మీరు? 5 years నుంచి. యా, గత 5 years నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎందుకు ఫోక్ లో ఇలాంటివి వస్తున్నాయి? ఎందుకంటే ఫోక్ అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు. సో హార్ట్ అదొక ఆర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ఆర్ట్ లో నుంచి ఎందుకు ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ మధ్యలో అంటే మీరేం చెప్తారు? యాక్చువల్లీ కొంతమందికి టాలెంట్ ఉన్న వాళ్ళు పాటలు పాడుతున్నారు, కొంతమందికి టాలెంట్ లేకుండా అలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది పాటలు పాడుతున్నారు. నేను అందరు చెడ్డోళ్ళని అనను, అందరు మంచోళ్ళని అనను, ఎక్కడైనా ఇదే మాట చెప్తా. కొంతమంది అవసరాల కోసం పాడుతున్నారు, కొంతమంది ఏమంటారు వాళ్ళది వాళ్ళు నిరూపించుకోవడానికి పాడుతున్నారు. సో కొంతమంది ఏంటంటే ఎట్లా అంటే వచ్చినామా ఇండస్ట్రీకి వచ్చినాం, పాడినామా వెళ్ళిపోయినామా, నాకు ఇస్తున్నారు ఇంతవరకే అట్లుంటున్నారు. కొంతమంది అదే జీవితంగా భావించి కూడా పాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది కమిట్మెంట్ కి లోన్ అయి పాడుతున్నారు, కొంతమంది నిజాయితీగా పాడుతున్నారు. కమిట్మెంట్స్ కి లోన్ అయి పాడుతున్నారు అని చెప్పావు కదా. సో నువ్వు ఎప్పుడైనా దగ్గర నుంచి ఈ కమిట్మెంట్స్ కి ఇష్యూకి సంబంధించి ఫైట్ చేశారా? నేను అసలు ఇప్పటి వరకు నేను ఎక్కడ కమిట్మెంట్స్ ఎవరు అడగలేదు, నా జోలికి రారు. ఎందుకంటే నేను ముఖం మీద అని పడేస్తా ఏదైనా మాట అంటే, వాళ్ళ ఇజ్జతంతా పోతుంది ఆడ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను. సో కారణం కూడా ఇదే అవ్వచ్చు, నేను ఇట్లా మాట్లాడుతున్నానని నన్ను ఇట్లా దూరం పెట్టిరేమో అని నేనే అనుకుంటా ఒక్కోసారి. సో యాక్చువల్లీ 1 year అంటే నేను పాడిన పాట హిట్ అయిన తర్వాత నేను అందులో కనిపించలేదు, ఎందుకంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నాకు అసలు తీసుకొచ్చిందే అంటే యాక్చువల్లీ వాళ్ళు నా పాట విని, బతుకమ్మ పాట విని ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి ఒక 10 songs పాడించడానికి ట్రై చేశారు. అది కాకుండా చేసిన వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇప్పుడు కూడా వాళ్ళ పక్క పత్రం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఆ 10 పాటలు నేనే పాడాల్సింది, కానీ వాళ్ళని మైండ్ అంతా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇలా చేసుకుంటే మీకు ఇలా వస్తుంది, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇది చెప్పి అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి. ఎందుకు వాళ్ళకి ఏం అవసరం మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం? అంటే పాటలు వాళ్ళు రాస్తారు, వాళ్ళే మ్యూజిక్లు చేస్తారు. సో వాళ్ళకే కదా ఇంపార్టెంట్ ఉంటది. సింగర్స్ అంటే వాళ్ళ దగ్గర 100 ఉంటారు, వాళ్ళు ఎట్లా చెప్తే ఇట్లా వినేటోళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళందరినీ పట్టుకోవచ్చు. ఈమెందుకు, ఈమె అవసరం లేదు, ఈమె ఉన్నదంటే మినిమం ఒక సాంగ్ అనే పాడాలి ఈమెకి అని చెప్పేసి అట్లా ఆలోచించి నేను పాడిన పాటలు కాదు 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 అనుకుంటా వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడించారు వాళ్ళు. సో అట్లా నేను వాళ్ళని బ్యాడ్ అనట్లేదు, నాదే తప్పు. ఎందుకంటే నేను అనుకున్నా కదా వాళ్ళని, అందుకే నన్ను దూరం చేసారు. చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోక్ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. సో దగ్గర దాకా అవకాశాలు వచ్చి కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పాటని నేను 10 సార్లు వాడినా, ఒకటే సాంగ్, ఒక్క పాటని. వాళ్ళన్నారు నన్ను ఈ మాట నేను పాడలేని అన్నారు అని చెప్పేసి రాత్రి వాళ్ళు కష్టపడి ఆ పాట పాడినా గానీ అది పాట నాది సెట్ కాదని చెప్పేసి నన్ను పంపించిన రోజులు. ఆ రోజు నేను ఏడ్చినప్పుడు నాకు అనిపించింది, ఈ అమ్మ ఈ ఇండస్ట్రీ వద్దు, ఈ ఫోక్ ఇండస్ట్రీ వద్దు, ఈ పాట వద్దు, ఏదొద్దు అనుకున్నప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన పాటను కూడా ఈ అమ్మాయికి సెట్ కాదన్నారు. ఇంకో నెక్స్ట్ వచ్చిన సాంగ్ కూడా నాకు సెట్ కాదన్నారు. ఇంకో దగ్గర మొత్తం పాట వాడినాక కూడా ఈ అమ్మాయికి పాట సెట్ కాదన్నారు. అట్లా నేను దగ్గర ఒక 10-15 ఎదుర్కొన్నా. చల్ నీ అమ్మాయి అంత కరెక్ట్ కాదు, నాకు ఈ లైఫ్ కి అసలు ఈ పాటలు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి, ఇట్లయితే కాదు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు తెలియదు, నాకు వద్దు అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయి ఒకరోజు ఆలోచించుకున్నా, నాకు నేను ఈ పాటలు ఎలాగో అవకాశాలు రావట్లేదు. వాళ్ళన్నారు నేను పాడలే, నిజంగా నేను పాడలేనా, నాకు గొంతు లేదా, దేవుడు నాకు వరం ఇవ్వలేదా, ఎందుకు నేను పాడలేనా, పాడిన పాట అంత హిట్ అయింది కదా, నాకెందుకు అవకాశాలు వస్తలేవు అని మస్తు ఆలోచించిన, మస్తు బాధపడ్డా, మస్తు ఏడ్చిన. తర్వాత అనుకున్నా ఇంకా ఏం చేయగలుగుతా నేను, ఇది కాకుండా ఇంకా ఏం చేయగలుగుతా, ఇది కాకుండా జాబ్లా నా వల్ల కాదు, వెళ్ళి పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోవడం నాకు అది కాదు, ఏం చేయాలి. అలా అని కూడా 1 year నేను సాఫ్ట్వేర్ చేసిన, మ్యాపింగ్ చేసిన, అందులో కష్టపడ్డా చాలా. అంటే చాలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన షిఫ్ట్లు వేసేటోళ్ళు, అట్లా కూడా కష్టపడ్డా. ఇది కూడా కాదు, కరెక్ట్ కాదు, నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు పాటలు పాడుతుంటే కూడా ఒక ఆలోచన వచ్చింది, తెలంగాణ స్లాంగ్ నేను మంచి మాట్లాడతా, యాంకరింగ్ ఎందుకు చేయొద్దు నేను, యాంకరింగ్ చెయ్యాలి, ఎవరిని అడగాలి, ఎవరు తెలియదు, ఎవరిని అడగాలి అని అప్పుడు ఆలోచిస్తుంటే మా అన్న ఒక అన్న పరిచయమే ఇంకో అన్నని పరిచయం చేసి దింపిడు. అక్కడ దుమ్ము దుమారం అని ప్రోగ్రామ్ చేసిన. ఆ తర్వాత
నెక్స్ట్ వాళ్ళకి ఏమో డిస్టర్బెన్స్ వచ్చినాయి, దాని ప్రోగ్రామ్ తర్వాత తీసేసిర్రు. ఆ తర్వాత ఏం చేయాలి నాకు ఎవ్వరూ తెలియదు, ఎటు పోవాలి, ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, 1 year వేస్ట్, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు మెల్లగా అప్పుడు యూట్యూబ్ సర్చ్ చేస్తుంటే కింద నేమ్స్ వస్తాయి కదా, సార్ వాళ్ళందరికీ కాల్ చేసి మెసేజ్ చేసి సార్ ఒక్క అవకాశం ఇవ్వండి పాట పాడడానికి అని ఎంత బతిమల్లా కానీ ఒక్కనికంటే ఒక్క నా కొడుకు కూడా అసలు కొంచెం కూడా దయ జాలి గుణం ఏది లేదు. కొంతమంది అయితే అడిగిరు కూడా, నీకు పాటిస్తే మాకేంది అడిగినారు, కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పలేదు. లైట్ తీసుకున్నా, నాకు తెలుసు ఏదో వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని కూడా. సో నేను వాళ్ళకి సమాధానం చెప్పలేదు. కానీ ఒక అన్న దయదలిచి ఒక పాట ఇచ్చింది నాకు. ఆ అన్న తర్వాత ఇంకో అవకాశం వచ్చింది, నరేష్ అని ఇంకో అతను, శ్రీకాంత్, నరేష్, ఈ తర్వాత లావణ్య అక్కతో పాడిన తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. అట్లా పాడిన తర్వాత ఒక దగ్గర పాట మొత్తం పాడినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాదని చెప్పేసి నన్ను స్టూడియోలో పాడిన తర్వాత బయటికి వచ్చినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాలేదు, మా మర్దలైతే పాడుతుంది బాగా అని చెప్పేసి అక్కడ ఆ పాట పాడించుకున్నారు. అయినా నేనేం అనలేదు, ఎందుకంటే నాకు ఇవి కామన్ అయిపోయినాయి, అర్థమైపోయింది నాకు, లేదు ఇది కరెక్ట్ కాదు, మనకేది సూట్ అవుతుందో పాట అదే వాడాలి, ఏది వాడితే అది వాడొద్దు అని చెప్పేసి అప్పుడు కూడా అనుకున్నా. అప్పటి నుంచి ఎవరిని ఏం అవకాశాలు అడగలేదు. నేను ఇంటర్వ్యూస్ చేయడం లోనే స్టార్ట్ చేసిన. గంగక్కని, భూతం రమేష్ అన్నని ఇంటర్వ్యూ చేసిన తర్వాత, తెలంగాణ కళాకారులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు రగన్నిచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే మమత ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ధైర్యం ఇచ్చిండు. ఈ అమ్మాయి ఈ ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ఇట్లా కూడా మాట్లాడగలుగుతుంది. ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాతనే సరే నాకు ఎట్లాగో ఛానల్స్ తెలియదు, ఎక్కడెక్కడో తిరగాలి, ఎవ్వరూ తెలియదు, అవి ఎట్లొచ్చినాయి అవకాశాలు వచ్చినాయి, అలా కొన్ని ఛానల్స్లలో చేసినాక కూడా రూపాయి ఇవ్వలేదు, కొన్ని ఛానల్స్ కి ఫ్రీగా చేసిన, అయినా ఏమనలేదు. కొన్ని ఛానల్స్ కి తెలంగాణ స్లాంగ్ లో, నేను తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతా కదా, సో ఆ ప్రోగ్రామ్ చెయ్యాలని ఎంతో తపన పడ్డా, మస్తు ట్రై చేసిన, ఎక్కడెక్కడో తిరిగినా, కానీ ఎక్కడా ఛాన్స్ దొరకలే. వేరే దగ్గర ఒక దగ్గర చేస్తే వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలీదు, మాకు ఈ ప్రోగ్రామ్ సెట్ కాదు ఇందులో అన్నారు. ఓకే అని చెప్పేసి అందులో నుంచి వెళ్ళిపోయినా, కానీ చేసిన దానికి 1 month చేసిన దానికి ₹1 ఇవ్వలేదు. సో అదొకటి. అట్లనే ఇంటర్వ్యూస్ చేసిన దానికి ఒక దాంట్లో ఇంటర్వ్యూ చేస్తే, పర్షన్ బాయ్ సిమ్రాన్ ది ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి ఎక్సలెంట్ వ్యూస్ వచ్చినాయి, వాళ్ళు పెట్టిన వీడియోసే పెట్టుకురు, మొత్తం వాళ్ళ ఛానల్ అమౌంట్ ఇచ్చిరు వాళ్ళు. నేను కాదన్నాను, ఎందుకంటే పర్షన్ బాయ్ సిమ్రాన్ చేసినప్పుడు నాకు ₹1 కూడా ఇయ్యలేదు, కానీ ఆ వ్యూస్ పెరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిరు. మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అలా ఇంటర్వ్యూస్ మినిమం ఒక 400 దాకా నేను చేయొచ్చు.